వెల్కమ్ అండి. జాగ్రఫీ మన రమణరాజు సార్ రాసినటువంటి బుక్ 10th ఎడిషన్. ఇది రీసెంట్గా మార్కెట్లో రావడం జరిగింది. ఏదైతే గ్రూప్ 2 సిలబస్ ఉన్నదో ఆ గ్రూప్ 2 సిలబస్కి అనుగుణంగా ఈ బుక్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి 3 అంశాలు: ఒకటి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ. ఒక నిమిషం మీకు సిలబస్ చూపిస్తా. జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, మూడోది హ్యూమన్ జాగ్రఫీ. ఈ జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలోనే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా పూర్తిగా ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ని మనం ఇక్కడ డివైడ్ చేస్తూ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా దాన్ని డివైడ్ చేసి తయారు చేసి ఇవ్వడం జరిగింది ఈ బుక్. మనం గతంలో 9th ఎడిషన్ కూడా ఇదే విధంగా ఇవ్వడం జరిగిందండి. దాన్ని అప్డేట్ చేసి 10th ఎడిషన్కి తీసుకురావడం జరిగింది. అయితే ఈసారి 10th ఎడిషన్లో మనం ఏం చేసామంటే ఈ 4 టాపిక్స్ ఉన్నాయి కదా, ఇవి గ్రూప్ 2 సిలబస్కి కాకుండా మిగతా పోటీ పరీక్షలకు, జాగ్రఫీలో ఉన్నటువంటి మిగతా పోటీ పరీక్షలకు రాసేటప్పుడు ఈ 4 టాపిక్స్ని కూడా దీంట్లో జత చేయడం జరిగింది. ఇందులోనే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. దీంట్లో ఈ జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీనే ఉంటుంది. మళ్ళీ కింద కామెంట్ చేయొద్దు, కొంతమంది కొత్త వాళ్ళు అలా కామెంట్ చేస్తున్నారు. ఓకేనా? మీకు ఫస్ట్ ఇండెక్స్ కూడా చూపిస్తాం. ఇది ఇండెక్స్ పేజెస్. ఓకేనా? ఇక్కడ ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఇదంతా డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది ఎకనామిక్ జాగ్రఫీ. ఇదంతా ఇది హ్యూమన్ జాగ్రఫీ. ఇది వరల్డ్ జాగ్రఫీ అండి, ఫస్ట్ చాప్టర్. ప్రతి చాప్టర్కి కూడా మనం ప్రాక్టీస్ బిట్స్ అనేది కంపల్సరీ ఇస్తాము. ఇది గత 10 ఎడిషన్ల నుంచి ఇది మనం ఇస్తూనే ఉన్నాం ఈ విధంగా. అందుకే మన బుక్ కొంచెం పేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బిట్ బ్యాంక్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి కొంచెం పెద్దగా కనిపిస్తుంది. అదేవిధంగా డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? మళ్ళీ బిట్ బ్యాంక్ సపరేట్ వేస్తే అది కూడా ఒక పేజెస్ వస్తుంది కదా, 300 పేజీల దాకా వస్తుంది. మనం ఈ బుక్లోనే జత చేస్తాం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మన బుక్కే చాలా తక్కువ అంటే ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్సో అవే ఉంటాయి. ఏది పడితే అదంతా ఉండదు. చూపిస్తా బుక్ అంతా. ఇది బుక్ మొత్తం ఒకే వీడియోలో చూపించాలంటే చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్క చాప్టర్ని మీకు చూపిస్తే ఒక్కొక్క వీడియో చేయొచ్చు. ఈ బుక్ మొత్తం చూపించాలంటే చాలా ఎక్కువ ఉంది కదా, బుక్ పెద్ద బుక్. ఇది ఏపీ ఫస్ట్ చాప్టర్. ఇది ఓపెన్ క్లాసిఫికేషన్ ఇండియా. ఏపీ క్లైమేట్. ఏప్రిల్ నాటికి పూర్తిగా అప్డేట్ చేసిన బుక్ అండి. ఇది భారతదేశ నదీ వ్యవస్థ. ఏపీది. ఇది ప్రాజెక్ట్స్, నీటిపారుదల వ్యవస్థ. ఇవన్నీ ప్రాజెక్ట్స్. ఏపీ నీటిపారుదల. ఇండియా సాయిల్స్. ఇది ఏపీ సాయిల్స్.
న్యాచురల్ వెజిటేషన్ అంటే ఫారెస్ట్ సంబంధించి ఇండియా ఫారెస్ట్ ఇది చూసుకోవచ్చు. ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023 రిపోర్ట్ ఇదంతా 2025 గ్లోబల్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇది 2023 ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ సంబంధించిన కీ హైలైట్స్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇది కార్బన్ స్టాకు. ఇక్కడ ఏది పెద్ద జిల్లా అయితే చిన్న జిల్లా ఉంటుందో విస్తీర్ణ పరంగా అట్లా అవి. ఏపీ సంబంధించి ఇదంతా ఏపీ సంబంధించి ఇది చూడండి. ఇక్కడ ఏపీ సంబంధించి ఫారెస్ట్ స్కీమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ విధానం 2026 దీని లక్ష్యాలేంటి, ఏపీ ఎఫ్టీసీ ఎకో టూరిజం దీని యొక్క లక్ష్యాలేంటి, అంతే. ఈ మొత్తం కూడా ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ వీటన్నింటినీ ఒక పేజీలో ఇంత చాలా బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. ఎంత అవసరమో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే. రాస్తే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క పేజీలు రాయొచ్చు, మనం అంత రాయము. ఎంత అవసరమో అంతే రాస్తాడు సార్, ఓకేనా. మన బుక్కే అట్లుంటుంది. మళ్ళీ అంతనా అనొద్దు బుక్కు అంతా సారు ఇంత దీన్ని బ్రీఫ్ చేసి దీన్ని అంతా ఎడిట్ చేస్తేనే ఇది ఇన్ని పేజీలకు వస్తుంది బుక్. చెప్పాను కదా స్టార్టింగ్లోనే. బుక్ అనేది మనం బిడ్ బ్యాంక్ కూడా దీంట్లో కవర్ చేస్తాం కాబట్టి మీకు ఎక్కువ పేజీలు ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు కంపేర్ చేసుకోవచ్చు వేరే బుక్స్ తోటి తెలుస్తుంది. నేను కంపేర్ చేసి చూపిద్దామంటే మార్కెట్లో చాలా బుక్స్ నేను చూశాను, ఒక 4-5 బుక్స్ కూడా మార్కెట్లో వచ్చాయి. కానీ మన పక్కన పెట్టడానికి నాకు ఏది మనసు ఒప్పలేదు మనతో కంపేర్ చేస్తానికి. మన స్థాయి తగ్గట్టు ఏ బుక్ లేదు. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరు అడిగింది. ఇది కలర్ బుక్ అండి, కొంచెం కాస్ట్ అనేది ఎక్కువనే పడుతుంది ప్రింటింగ్ కాస్ట్. దాంతో మీకు ప్రైస్ కూడా ఎంత పెట్టారంటే వీళ్ళు 900 వరకు ప్రైస్ పెట్టారు. 900 పెట్టినటువంటి ప్రైస్లో మళ్ళీ మీకు డిస్కౌంట్ తోటి 650 రూపాయలకు పోస్టల్ ద్వారా ఇంటికి వస్తుంది. అయితే పోస్టల్ ఛార్జెస్తో కలిపి ఇక్కడ హైదరాబాద్లో మీరు కొనుక్కుంటే తక్కువ కాస్ట్లోనే వస్తుంది. నాకు తెలిసి ఒక 550 అరౌండ్లో వస్తుంది. బుక్స్ ఎంసీ రెడ్డి బుక్ స్టాల్లో ఉన్నాయండి ప్రజెంట్. మీరు కావాలంటే వెళ్ళి తీసుకోండి. అరౌండ్ 550 రూపీస్ అలా వస్తుంది. పోస్టల్ అయితే 650 అండి, మళ్ళీ అది చేయొద్దు. ఓకేనా, ఇదంతా బుక్. అయితే మీకు అందరూ ఒక విషయం చెప్తా. బుక్ అనేది సరే ఇది ఒక్క నిమిషం చూపిస్తా, ఇది చూపించినాక మాట్లాడదాం. ఇది ఇండియా ట్రాన్స్పోర్టేషన్. ఇది ఏంటిది ప్రజెంట్ మన బుక్ షాప్లో ఉంది. మిగతా బుక్ షాప్కి కానీ మీకు డిస్ట్రిక్ట్స్లోకి రావాలంటే ఒక 3-4 డేస్ పడుతుంది. అశోక్ నగర్లో ఉన్న బుక్ షాప్కి అయితే ఒక 2 డేస్ పట్టవచ్చు. ఇంకా అన్ని కాపీస్ రాలే అన్నట్టు మనకు. కొన్ని ఒక 100-200 కాపీస్ వచ్చాయి. ఇది ఇన్ఫర్మేషన్. ఇది ఇండియా టూరిజం. ఇది స్వదేశీ దర్శన్ స్కీము, ప్రసాద్ స్కీము, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్కీము 2026-27 కేంద్ర బడ్జెట్లో ఈ పర్యాటకానికి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఇది. ఓకేనా, ఇదంతా అది. ఇక్కడ మళ్ళీ యునెస్కో గుర్తించినటువంటి ప్రపంచ వారసత్వ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా అవి. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ప్రదేశాలు ఇవన్నీ 7 టూరిజం డివిజన్స్ ఇవి. ఇది పాపులేషన్. పాపులేషన్ అంటే ఇప్పుడు ఉండేదే కదా. ఓకే, తర్వాత ఇదంతా ఏపీ. ఏపీ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్. ఇదంతా డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్. నాది ఒక 60-70 పేజీలు ఉన్నట్టుంది. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఒక విషయము, బుక్స్ అనేవి మీరు ఎప్పుడు ఏ బుక్ తీసుకున్నా కూడా ఇప్పుడు దీనిపైన ప్రైస్ వచ్చేసి మీకు 899 ఉంది. ఈ బుక్స్ని మీరు సంబంధితటువంటి బుక్ షాప్లలో అంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ ఎక్కడైతే బుక్స్ తయారు చేస్తారో అక్కడ మీరు కొనుక్కుంటే దాని యొక్క ప్రైస్ అనేది చాలా తక్కువకు వస్తుంది. అలా కాకుండా మీరు బుక్ని వేరే ప్లాట్ఫామ్స్లలో అంటే
ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇంకా రకరకాల వెబ్సైట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి బుక్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకి ఏం చేయాల్సి వస్తుందంటే, ఈ బుక్ యొక్క ప్రైస్ ఉంటుంది కదా, ఈ బుక్ వెయిట్ను బట్టి వాళ్ళు ప్రైస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దాదాపు ఒక 200 రూపీస్ వరకు వాళ్ళే తీసుకుంటారు. 200 వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ మనకు ఈ పబ్లిషర్స్కి మిగలదు. ఇక్కడ ఇదే ప్రైస్కి మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కానీ వస్తుంది. మా అంటే 50 రూపాయలు తగ్గవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది ఈ ప్రైస్కి మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వస్తుంది. అందుకే ఏం చెప్తున్నామంటే, కేవలం అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే, ఇక పబ్లిషర్ ఎవరైతే ఉన్నది, ఈ నెంబర్ ఇది 9949833833. ఈ నెంబర్కి మీరు కనుక ఫోన్పే చేసి బుక్ చేసుకుంటే వెంటనే దీన్ని వీళ్ళు మీకు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. బుక్ అయితే రెడీగా ఉంది. ఓకే, బుక్ వచ్చింది మార్కెట్లో, బుక్ షాప్లో ఉంది. అది మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కొనుక్కుంటాం, అక్కడ రూపాయలు మస్తు ఉన్నాయంటే అది మీ ఇష్టం, మీరు ఏమైనా కొనుక్కోరు. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకునేది అనే ఉద్దేశంతో చెప్తున్నా. ఓకేనా, లేదు నేను ఆన్లైన్ కొనుక్కుంటా అంటే మీ ఇష్టం, కొనుక్కోరు, అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే కొనుక్కోరు. ఓకేనా, ఈ బుక్ అయితే పూర్తిగా అప్డేట్ చేసినటువంటి బుక్ అండి, 10th ఎడిషన్ బుక్. పాసిబిలిటీ ఉంటే ఈరోజు రమణ సార్ కూడా ఒక వీడియో చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఓకేనా, ఇది నెక్స్ట్ పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్. ఇది నెక్స్ట్ ఎడిషన్ వస్తుంది ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ వస్తుంది. ఓకేనా, మన ఈ బుక్ను కూడా సార్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది నిన్న. ఓకేనా, ప్రభాకర్ రెడ్డి సారే ఈ బుక్ను ఓపెన్ చేయడం జరిగింది, ఫస్ట్ బుక్. ఓకేనా, థ్యాంక్ యూ.